హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మరి ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇక్కడ చూసారా ఇది మా ఇంటి దగ్గర పెరుగుతున్న మల్బరీ చెట్టు అన్నట్టు. ఈ చెట్టుని మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటాము. కానీ చానా రోజుల నుంచి అసలు ఇది పెరుగుతుందో లేదో అనేసి మేము చూడలేదు. సడెన్‌గా ఇది ఇంత పెద్దగయింది. కానీ ఇంత పెద్దగయింది గానీ కాపు రావట్లే గదా! అనేసి ఇంకా ఇది కాపు రాదు కావచ్చు అనేసి లైట్ తీసుకున్నాం. బట్ కాకపోతే సడెన్‌గా ఈరోజు నేను జస్వితకి అన్నం తినిపించుకుంటూ మా నిమ్మ చెట్టు దగ్గరకనేసి ఎళ్ళిన. సడెన్‌గా అటు సైడ్ చూసేసరికి ఇంక ఇక్కడ కొంచెం నల్లగా, రెడ్‌గా అవుపిస్తున్నాయి. ఏందబ్బా అనేసి దగ్గరకి చూసేసరికి ఇక్కడ చూడండి ఇంకా మల్బరీ కాయలైతే వచ్చేసినాయి. నిజంగా అసలు లిటరల్లీ నేనైతే షాక్ అయినా. అసలు ఇది ఇంకా కాపు రాదు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఫైనల్లీ వి గాట్ ఫ్రూట్స్ అన్నట్టు. అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి ఇంకా నేనైతే ఇంకా టేస్ట్ చేద్దామనేసి తెంపిన. అండ్ ఇక్కడ చూడండి ఇంకా కూడా ఏంటి చిన్న చిన్నవి కూడా ఇంకా కొన్ని ఫ్రూట్స్ రెడీ అవుతున్నాయి ఇంకా. అండ్ నేనొకటి ఇట్లా పట్టుకోంగానే ఒకటి ఊడిపోయింది. ఇంకా అది కూడా తీసేసుకొని ఇట్లా నల్ల కలర్‌లో వచ్చేస్తే అవి మగ్గిపోయినాయి అన్నట్టు. ఇంకా కొంచెం పింక్‌గా ఉన్నాయి చూడు, అవి తింటుంటే కొంచెం పుల్లగా ఉంటాయి అన్నట్టు. ఇంక ఇవైతే బ్లాక్‌యి అయితే కొంచెం మంచిగా తియ్యగా ఉంటాయి. సో, అయితే నేనైతే ఇంక ఇవి వాష్ చేసుకొని తింటున్నాను. నిజంగా అండి మంచి టేస్ట్ ఉన్నాయి. మనకు ఆర్గానిక్‌గా పండించుకున్న ఏవైనా గనేసి మంచిగుంటాయి గదా! ఇది కూడా నిజంగా సూపర్ టేస్ట్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి పింక్ కలర్‌ది ఉంది గదా! అది కొంచెం పుల్లగుంది అన్నట్టు. అండ్ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్